నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ తోటి విద్యార్థులను ముంచిన కడప విద్యార్థి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. డినో డీట్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించిన నారా దేవాంశ్. కుమారుడి యూట్యూబ్ ప్రమోషన్లో మంత్రి నారా లోకేష్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వద్ద ఓవర్టేక్ చేయబోయి లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్. ఒక ప్రయాణికుడు మృతి, పలువురికి తీవ్ర గాయాలు. గుంటూరు జిల్లా అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బీటెక్ తోటి విద్యార్థుల నుండి 1.5 కోటి వసూలు చేసి నిలువున ముంచేసిన విషయం బయటపడింది. పలువురు విద్యార్థులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. మంగళగిరి రూరల్ సిఐ బ్రహ్మం మీడియాతో వెల్లడించిన వివరాల మేరకు ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో కడపకు చెందిన విజయ్ నరసింహ బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. తాను ఒక స్టార్టప్ కంపెనీ నడుపుతున్నానని, అందులో ఇంటర్న్షిప్ ఉద్యోగాలు ఇప్పిస్తానని తోటి విద్యార్థులను నమ్మించాడు. ఒక్కో విద్యార్థి నుంచి 5 లక్షల నుండి 20 లక్షల వరకు వసూలు చేశాడు. యూనివర్సిటీకి చెందిన 40 మంది విద్యార్థుల వద్ద 1.5 కోటి వరకు కాజేసినట్లు సమాచారం. డబ్బులు తీసుకుని నెలలు గడుస్తున్నా ఉద్యోగాల ఊసు లేకపోవడం, అడిగినప్పుడు సరైన సమాధానం చెప్పకపోవడంతో మోసపోయామని గుర్తించిన బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిందితునిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని, ఈ మోసంలో విజయ నరసింహ ఒక్కడేనా, ఇంకా సూత్రధారులు ఎవరైనా ఉన్నారన్నా అనే కోణంలో విచారిస్తున్నట్లు తెలిపారు. సమగ్ర విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు. మంగళగిరి నీరుకొండ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఒక చీటింగ్ జరిగిందని చెప్పేసి ఒక విద్యార్థి విజయ్ నరసింహ అనే కడపకు చెందిన ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బీటెక్ సెకండ్ ఇయర్ జరిగే విద్యార్థి మా తోటి విద్యార్థులను ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి సుమారు 1,50,000 రూపాయలు వసూలు చేశాడని చెప్పేసి బాధితులు సుమారు ఒక 30 మంది ఎస్ఆర్ఎం స్టూడెంట్స్ రావడం జరిగింది. ఇందులో భాగంగా ఆ విద్యార్థులు చెప్పింది ఏంటంటే, ఈ విజయ నరసింహ అనే కడపకు చెందిన విద్యార్థి తనకి వెబెక్స్ అనే ఒక స్టార్టప్ కంపెనీ ఉందని, సాఫ్ట్వేర్ కంపెనీ, అందులో వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తానని, ప్లేస్మెంట్స్ ఇప్పిస్తానని చెప్పేసి వాడిని నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి సుమారుగా 30-40 మంది దగ్గర 1,50 లక్షల రూపాయల వరకు తీసుకున్నాడని చెప్పేసి వీళ్ళు మాకు. రాజస్థాన్లోని కోటా రైల్వే స్టేషన్ పరిధిలో రాజధాని ఎక్స్ప్రెస్ రైల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. తిరువనంతపురం నుండి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రైలు వేగంగా వెళ్తున్న సమయంలో ఒక బోగీలో మొదలైన మంటలు క్షణాల వ్యవధిలోనే పక్కనే ఉన్న మరో బోగీలోకి కూడా వ్యాపించాయి. ప్రమాద సంకేతాన్ని సకాలంలో గమనించిన లోకో పైలట్, రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై రైలును నిలిపివేశారు. తిరువనంతపురం నుంచి హజ్రత్ నిజాముద్దీన్కు వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ మధ్యప్రదేశ్లోని రత్లాం స్టేషన్లో ఆగి బయలుదేరింది. రైలు ఆలోట్, విక్రమ్గఢ్ రైల్వే స్టేషన్ల మధ్యలో తెల్లవారుజామున B1 కోచ్లో మొదట మంటలు రేగాయి. చూస్తుండగానే మంటలు మరో కోచ్కి కూడా విస్తరించినట్లు తెలుస్తుంది. ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు అలుముకోవడంతో ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేశారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే రైలును నిలిపివేసి ప్రయాణికులను సురక్షితంగా కిందకి దించారు. రెస్క్యూ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగాయి. మంటలు వ్యాపించిన 2 బోగీలను రైలు నుంచి వేరు చేశారు. రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
బాపట్ల జిల్లా చీరాల ఆర్టీసీ బస్టాండ్లో విధుల్లో ఉన్న డ్రైవర్పై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఆర్టీసీ లీజ్ బస్ డ్రైవర్గా పనిచేస్తున్న చీరాల జయంతిపేటకు చెందిన హరీష్ విధులకు హాజరయ్యేందుకు వచ్చి టీ తాగుతుండగా ఇద్దరు వ్యక్తులు కత్తుతో దాడి చేశారు. నడుం భాగంలో తీవ్ర గాయాలు కావడంతో చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంటనే చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పిందని బంధువులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నా పేరు హరీష్, నేను చీరాల విజయవాడ బండి డ్రైవర్ని. ఈరోజు ఉదయం 6 గంటలకి డ్యూటీకి వస్తున్న సమయంలో సుబ్బు అనే వ్యక్తి వాళ్ళ మామయ్య ఇద్దరు కలిసి నా మీద దాడి చేసి కత్తితో దాడి చేసి అతనేమో చేపట్టుకునే ఉన్నాడు మామయ్య, ఇతనేమో కత్తి తీసుకొని దాడి చేశాడు. పొలం పేరుతో తిట్టి వాళ్ళు నా కొడక మా వాళ్ళతో మాట్లాడుతాను అనుమానంతో జరిగింది. విజయవాడ డ్రైవర్ని 15 సంవత్సరాలుగా చేస్తున్నా. ఆర్టీసీ ప్రైవేట్ బస్కి ఇదే కులం పేరు తిట్టి వాళ్ళతో మాట్లాడుతున్న అనుమానంతో. మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాంశ్ డినో డీట్స్ పేరుతో కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. ఈ సరికొత్త డిజిటల్ ప్రయాణంపై నారా నందమూరి కుటుంబ సభ్యులు దేవాంశ్కు శుభాకాంక్షలు తెలిపారు. ఛానల్కు సంబంధించిన ప్రమోషన్లు, టీజర్లో మంత్రి నారా లోకేష్ కూడా కుమారుడితో కలిసి సందడి చేశారు. ఈ ప్రమోషనల్ వీడియోలో దేవాంశ్ ప్రారంభించబోతున్న పాడ్కాస్ట్ ప్రత్యేకతలను లోకేష్ అడిగి తెలుసుకున్నారు. డైనోసార్లు, శిలాజాలు, పురాతన అవశేషాల గురించిన ఆశ్చర్యకరమైన విషయాలను ఈ ఛానల్ ద్వారా దేవాంశ్ పంచుకోనున్నాడు. నారా దేవాంశ్ యూట్యూబ్ ఎంట్రీపై తల్లి బ్రహ్మని సోషల్ మీడియాలో స్పందించారు. శిలాజాలతో నిండిన గది నుండి దేవాంశ్ మైక్ ముందుకు రావడం ఎంతో గర్వంగా ఉందని బ్రహ్మని పేర్కొన్నారు. తమ చిన్నారి క్రియేటర్లు చేస్తున్న పాడ్కాస్ట్ను చూడాలని విజ్ఞప్తి చేశారు. ఛానల్ మొదటి ఎపిసోడ్ శుక్రవారం విడుదల కానున్నట్లు వెల్లడించారు. Devansh, why is the room full of dinosaur stuff? Wait, you have books about dinosaurs too? Research. Why do you have paintings on dinosaurs? Even more research. What does your book say? Never ever trust a dinosaur. Long story. Wait. Are you doing a podcast on dinosaurs? Right on point. Do you know your facts or are you just trying to survive? Both, but mostly survive. నల్గొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తల్లి కూతుళ్లు హత్యకు గురయ్యారు. ఆయిల్ పామ్ తోటలో ఉదయం పనికి వెళ్లిన తల్లి సుమలత, కుమార్తె లావణ్య కళ్ళలో కారం జల్లి దుండగులు హత్య చేశారు. భూతగాథాల నేపథ్యంలోనే వారిని హత్య చేసినట్లు తెలుస్తుంది. సుమలత భర్త కొన్నాళ్ల కిందట మరణించారు. భర్త పేరుతో ఉన్న 5 ఎకరాల భూమిని కుమార్తె లావణ్య పేరుతో తల్లి సుమలత రిజిస్టర్ చేసింది. ఈ ఆస్తిపై కన్నేసిన సమీప బంధువులు తల్లి కుమార్తె ఇద్దరిని అంతమొందిస్తే ఆస్తి స్వాధీనం చేసుకోవచ్చన్న దురుద్దేశంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల పర్యవేక్షణ ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వాకా రమేష్ డిమాండ్ చేశారు. ఎలక్ట్రిక్ బస్సుల పర్యవేక్షణ ఆర్టీసీకి అప్పగించాలని కోరుతూ ఒంగోలు ఆర్టీసీ డిపో ఆవరణలో 2వ రోజు ధర్నా కొనసాగింది.
ఆర్టీసీని ప్రభుత్వం నడిపే పరిస్థితుల్లో లేదని ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నట్లు చైర్మన్ కొనకల్ల నారాయణ చేసిన ఆరోపణలపై సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ ఆరోపణలు ఆర్టీసీ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని ఆరోపించారు. ఎలక్ట్రిక్ బస్సులకు తాము వ్యతిరేకం కాదని, వాటి పర్యవేక్షణ బాధ్యత ఆర్టీసీకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు ఆర్టీసీ కార్మికుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి ఆర్టీసీని కాపాడాలని కోరారు. జోనల్ ప్రెసిడెంట్ బెజవాడ రవి, జిల్లా కార్యదర్శి పోలయ్య, డిపో సెక్రటరీ మాధవరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డిపో అందరు నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ పరిష్కరించాలి మా న్యాయమైన సమస్యలను. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకి రాష్ట్ర వ్యాప్తంగా మరి 16, 17 తేదీల్లో నిన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీనికి కారణం ఆర్టీసీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, సిబ్బంది ఎదుర్కొన్నటువంటి సమస్యలు, అదేవిధంగా ఆర్టీసీ పరిరక్షణ, ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టడం వలన ఉత్పన్నమైన సమస్యలు, మరి అదేవిధంగా డిపోల మూసివేత కార్యక్రమము, ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశగా ఏదైతే నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయో ఈ ఆర్టీసీని కాపాడుకునే దానికి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా రాష్ట్ర కమిటీగా మరి మా యొక్క సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదానికి ఈ యొక్క నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ సమస్యలన్నింటినీ క్రోడీకరించి ఒక మెమోరాండం రూపంలో ఈ నెల 15వ తేదీన ఎండీ గారికి కూడా అందజేయడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మరి ఏపీఎస్ఆర్టీసీ ఈ రాష్ట్రానికే తలమానికంగా మరి కొనసాగుతూ ఉంది. అన్ని పారామీటర్స్లో కూడా ఏపీఎస్ఆర్టీసీ అనేది ఈ దేశంలో అన్ని రవాణా సంస్థల కంటే, అన్ని రాష్ట్రాల ఆర్టీసీల కంటే కూడా మెరుగైన స్థితిలో ఉండి దాని యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకోవడం జరిగింది. అటువంటి ఆర్టీసీని ఈరోజు నిర్వీర్యమైనటువంటి చర్యలు మరి జరగబోతూ ఉన్నాయి కాబట్టి వాటిని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సులు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకుంటుందో ఆ యొక్క నిర్ణయాన్ని మేము వ్యతిరేకించట్లేదు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా మేము దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. కాకపోతే ఆ బస్సులని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పేటటువంటి పని కాకుండా ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేసి ఆర్టీసీ నిర్వహణలో ఆర్టీసీ సిబ్బందితోటే నడిపిస్తే ఆర్టీసీలో మరి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు, ప్రయాణికులకి తక్కువ రేటుతో మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించవచ్చు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒంగోలులో 2 పరీక్షా కేంద్రాల్లో జాతీయ స్థాయి జేఈఈ అడ్వాన్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మామిడిపాలెంలోని నేషనల్ కౌన్సిల్ ఫర్ ది చర్చ్ అండ్ సోషల్ యాక్షన్ ఇండియా, వల్లూరు వద్ద ఉన్న రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలను పరీక్షా కేంద్రాలుగా కేటాయించారు. దేశవ్యాప్తంగా దాదాపు 190,000 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ పరీక్షలు రాశారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు 45,000 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో దాదాపు 400 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ పరీక్షలు రాశారు. మొదటి పేపర్ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ పేపర్ మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు జరిగాయి. జూన్ 1వ తేదీ జేఈఈ అడ్వాన్స్ పరీక్షా ఫలితాలను ప్రకటించనున్నారు. చిరు వ్యాపారులకు అండగా డీజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు కోర్ట్ సెంటర్, లాయర్పేట, సాయిబాబా మందిరం, మంగమూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో గొడుగులు పంపిణీ చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా రోడ్డు మార్జిన్లో తోపుడు బండ్లు పెట్టుకుని నేలపై కూర్చొని వ్యాపారం చేసుకుంటున్న చిరు వ్యాపారులను గుర్తించి వారికి ఉచితంగా అందజేశారు. డీజీఆర్ ట్రస్ట్ ట్రస్టీ దామచెల్ల నాగసత్యలత, నిర్వాహకులు అనీషాలక్ష్మి, తనూజలక్ష్మి గొడుగులు పంపిణీ చేశారు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో జై భారత్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికుడు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అరుణాచలం నుంచి హైదరాబాద్కు ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. ఈ బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో నిదానంగా వెళుతున్న బొగ్గు లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో బస్సు ఢీకొంది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో చిత్తూరు జిల్లా సంఘంకు చెందిన 50 ఏళ్ల సుబ్రహ్మణ్యం అనే ప్రయాణికుడు మృతి చెందగా ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమా లేక ఇతర సాంకేతిక సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. జరుగుమల్లి మండలం పైడిపాడు గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు సరైన పత్రాలు లేని 8 మోటార్ సైకిళ్లు 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామ పరిసరాల్లో గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా వంటి అంశాలపై ప్రత్యేక నిఘా నిర్వహించారు. ఒంగోలు డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, ఒంగోలు ఈగల్ టీం పోలీస్ సిబ్బందితో కలిసి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాలు కలిగి ఉండటం, వినియోగించడం, సరఫరా చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. కార్యకలాపాలపై సమాచారం తెలిపిన వెంటనే 1972 నెంబరుకు తెలియచేయాలని అన్నారు. వేసవి కాలంలో దొంగతనాలు జరిగే అవకాశాలు ఉన్నందున బంగారు ఆభరణాలు, నగదు, విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని, ప్రయాణాల సమయంలో ఇళ్లకు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. సింగరాయకొండ సిఐ శ్రీహరి, జరుగుమల్లి ఎస్ఐ భాగ్యరాజ్, టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు, ఈగల్ టీం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తీసుకున్న రుణాలు చెల్లింపులో గాని ఇతర ఆర్థిక పరమైన అంశాలలో ₹1 కూడా అవినీతి జరగకుండా ఉండేందుకు మన డబ్బులు మన లెక్కలు అనే యాప్ను రూపొందించడం జరిగిందని డిఆర్డీఏ పీడీ నారాయణ తెలిపారు. ఈ యాప్ గురించి స్వయం సహాయక సంఘ సభ్యులు అవగాహన పెంచుకోవాలన్నారు. డిఆర్డీఏ వెలుగులో అమలవుతున్న పథకాలను వివరించారు. తీసుకున్న రుణం తిరిగి చెల్లించేటప్పుడు నగదును వెలుగు సిబ్బందికి ఇవ్వకుండా ఆన్లైన్ లేదా యాప్ ద్వారా బ్యాంకులో చెల్లించాలని అన్నారు. నిధుల దుర్వినియోగం పూర్తి స్థాయిలో అరికట్టేందుకే యాప్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి కుటుంబంలో ఒక మహిళ వ్యాపారవేత్తగా తయారు కావాలన్న లక్ష్యంతో ముందుకు పోతుందని అన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు జిల్లా వ్యాప్తంగా యాన్యువల్లీ క్రెడిట్ లైవ్లీ ప్లాన్ ద్వారా స్వయం సహాయక సంఘంలోని మహిళలకు అవసరం మేరకు రుణం ఇవ్వాలన్నదే ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఇప్పటికే సేకరించిన సమాచారంతో వ్యాలిడేషన్ కార్యక్రమం జరుగుతుందని, అనంతరం మైక్రో క్రెడిట్ ప్లాన్ తయారు చేసి రుణాలు అందచేయనున్నట్లు తెలిపారు. PMEGPతో పాటు PMSY ఉన్నతి, CAS స్త్రీ నిధి ఇలా ఏదో ఒక పథకం నుంచి రుణం అందచేసి వ్యాపారవేత్తలుగా మార్చనున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డిఆర్డీఏ వెలుగు ప్రాజెక్టులో ఈ సంవత్సరం ఏసీఎల్పీ అని ఒక ప్రక్రియ కొనసాగుతుందంటే దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎస్హెచ్జి సభ్యురాలకి అవసరం మేర రుణం ఇద్దామని ఉద్దేశం. దీనిలో మరొక అంశం ఏంటంటే ఎక్కువ మందిని
అంటే ప్రతి కుటుంబానికి ఒకరిని మహిళా వ్యాపారవేత్తలను తయారు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి అనుగుణంగా CEO శర్ప్ గారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ACLP అంటే యాన్యువల్ క్రెడిట్ లైవ్లీహుడ్ ప్లాన్, సో దీన్ని ప్రకాశం జిల్లా వ్యాప్తంగా జరుపుతున్నాం. దీంట్లో APMలు, CCలు, అదేవిధంగా VOAs, ఈనారీస్, CRPs మొత్తం పాల్గొనడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా సర్వే మొత్తం ఈ రోజుకు పూర్తయింది. దాన్ని తదుపరి వ్యాలిడేషన్ అనే ఒక ప్రక్రియ కూడా జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. అంటే ఏ సభ్యురాలికి ఎంతవరకు అవసరం అనేది నిజంగా వాళ్ళు చెప్పారా లేదా అనే ఒక వ్యాలిడేషన్ ప్రక్రియ. దీని తర్వాత సో ఈ MCP అంటే మైక్రో క్రెడిట్ ప్లాన్ అనే ప్రక్రియ మొత్తం APMs ద్వారా బ్యాంకులకు వెళ్ళడం జరుగుతుంది. బ్యాంక్స్ అప్రూవ్ చేసిన తర్వాత సభ్యురాలి అవసరం మేరకు ఏ నెలలో వాళ్ళకి అవసరమో, ఎంత అవసరమో దానికి తగ్గట్టు రుణ ప్రణాళికలు తయారు చేయడం జరుగుతుంది. అయితే ప్రధాన లక్ష్యంగా ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళా వ్యాపారవేత్తలను తయారు చేయాలన్న ఉద్దేశంతో మేమందరం ముందుకెళ్తున్నాం. దీనిలో భాగంగా కొన్ని సబ్సిడీ స్కీమ్స్ ఉన్నాయి. PMEGP 35% సబ్సిడీ వస్తుంది. అదేవిధంగా PMFME ఇది కూడా 35% సబ్సిడీ వస్తుంది. ఉన్నతి అని చెప్పేసి SC/STలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇది కాక DRDA వెలుగు ఓన్ సేవింగ్స్ అయిన CIF కొంత ఫండ్ ఉంది. ఇది కూడా మనకు కొంచెం తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే అవకాశం ఉంది. సో ఇట్లాంటి రుణాలన్నీ కలిపి SHG ఉమెన్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళని మహిళా వ్యాపారవేత్తలను తయారు చేయడంగా రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కూడా ప్రణాళిక తయారు చేస్తున్నాం. నెక్స్ట్ వీక్ నుంచి మనం ఈ ప్రక్రియ వేగవంతం చేస్తున్నాం. సో దానిలో భాగంగా 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ అని గౌరవ CM గారు ఏదైతే మనకి వాయిస్ ఇచ్చారో దానికి అనుగుణంగా కూడా మేము వర్క్ చేస్తున్నాం. అయితే ఈ సందర్భంగా అందరూ SHG ఉమెన్ని నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, సో మన డబ్బులు మన లెక్కలని ఒక యాప్ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా శర్ప్ వారు ఇవ్వడం జరిగింది. అంటే SHG సభ్యులు ఎంత రుణం తీసుకున్నారు, ఎన్ని వాయిదాలు చెల్లించాలి, ఇప్పటి వరకు ఎన్ని వాయిదాలు చెల్లించారు, భవిష్యత్తులో వాళ్ళు ఎన్ని వాయిదాలు చెల్లించాలి, ఇట్లాంటివి వాళ్ళే చెక్ చేసుకునే విధంగా ఈ యాప్ రూపొందించబడింది. అంటే భవిష్యత్తులో SHG ఉమెన్కి సంబంధించి ఏ ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల్ని సో మన జిల్లాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా మన జిల్లా వ్యాప్తంగా కూడా దీన్ని అమలుపరచడం జరుగుతుంది. అందరూ SHG ఉమెన్ మీరు వాయిదాలు తిరిగి చెల్లించేటప్పుడు మీ యానిమేటర్కి కానీ మీ CRPస్కి కానీ ఈనారికి కానీ కాకుండా మీరు ఆన్లైన్ యాప్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా మీరే వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి జమ చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. జనగణన త్వరితగతిన పూర్తి చేయాలని DRO శ్రీధర్ రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. ఒంగోలు కార్పొరేషన్లో జనగణన అధికారులు సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను సిబ్బంది అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. జనగణనలో సమగ్రంగా వివరాలను నమోదు చేసి ఈ నెల 20వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం వహించే సిబ్బంది చర్యలు తప్పవని హెచ్చరించారు. కమిషనర్ వెంకట కృష్ణయ్య, మేనేజర్ శ్రీహరి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డేటా అని ఉంటుంది. అది మీరు ఒకసారి వెరిఫై చేసుకోవడానికి, వాళ్ళు ఎంటర్ చేసిన డేటాని వెరిఫై చేసుకోవడానికి ఆ కింద ఓకే రిమార్క్స్ అని ఉంటుంది. మీరు ఆ డేటా వచ్చింది, ఆ డేటా వచ్చిన తర్వాత కిందకు వచ్చేసారంటే ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి రిమార్క్స్ అని వస్తుంది. మీరు రిటర్న్ చేయాలి, ఏమన్నా కరెక్షన్స్ ఉన్నాయి అంటే రిమార్క్స్లో రాసి పంపిస్తారు, లేకపోతే ఓకే అని కొడతారు. అలాగే మీకు ఎన్నైతే వస్తాయో అవన్నీ కూడా రికార్డ్స్ ఓకే చేసుకున్న తర్వాత కంపల్సరీగా మీరు కింద సింక్ అని ఉంటుంది, దాని కింద సింక్ అని ఉంటుంది. ఆ సింక్ అనే బటన్ సింకులన్నీ మీకు డిస్ప్లే వచ్చే వరకు కూడా కొంచెం ప్రెస్ చేయండి. ఈజ్ దిస్ హెచ్ఎంపీ కంప్లీటెడ్ అని ఉంది, ఆ బటన్ కనుక క్లిక్ చేస్తే హెచ్ఎంపీ కంప్లీటెడ్ అని వస్తుంది. నా దగ్గర చెక్ చేసుకొని కింద ఆల్ రికార్డ్స్ కంప్లీట్, హెచ్ఎంపీ కూడా కంప్లీట్ అయినా మాత్రమే చేయాలి. ఈజ్ దిస్ ఈ రోజున సెన్సస్ దానిపైన సూపర్వైజర్లకు ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చాము. మరొకసారి ఈ ల్యాబ్సెస్ మీద
ట్రైనింగ్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినటువంటి డిఆర్ఓ గారికి, అట్లానే ఏడీ సెన్సస్ వారికి, ఇతర సభ్యులకు అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వారి అమూల్యమైన సలహాలు కూడా వీళ్ళకి ఇవ్వడం జరిగింది. కొన్ని విషయాల్లో ఎక్కడెక్కడ పర్సంటేజ్ తగ్గింది, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా సరి చేసుకోవాలి, వాటిని సరి చేసుకున్నందువల్ల మనకు వచ్చేటటువంటి పాపులేషన్ ఎన్యూమరేషన్ కానీ, అట్లానే హౌసెస్ ఎన్యూమరేషన్ కానీ, వీటన్నిటి మీద చాలా కూలంకషంగా ప్రతి ఒక్క సూపర్వైజర్ని కూడా పిలిచి చర్చించడం జరిగింది. వారు చేసిన లోపాలను కూడా ఎత్తి చూపడం జరిగింది. ఈ విషయాల్లో కూడా పురపాలక సంఘం సెక్రటరీ, మన సూపర్వైజర్స్ అందరూ కూడా ఎక్కువ ప్రోగ్రెస్ తీసుకొస్తారు అని చెప్పేసి అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం, ఆదేశించడం కూడా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మహిళను వ్యాపారవేత్తగా తయారు చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతోందని డిఆర్డీఏ వెలుగు పీడీ నారాయణ తెలిపారు. రూట్ సెట్ సంస్థలో టైలరింగ్ విభాగాలతో పాటు సిఆర్పీలుగా శిక్షణ ముగించుకున్న మహిళలకు సర్టిఫికేట్లు ప్రధాన కార్యక్రమం రూట్ సెట్ శిక్షణ సంస్థలో నిర్వహించారు. ప్రతి మండలానికి సిఆర్పీలను ఎంపిక చేయడం, శిక్షణ ఇవ్వడంలో పెద్ద ఉద్దేశం ఉందని నారాయణ తెలిపారు. ప్రత్యేకంగా సిఆర్పీలుగా ఎంపిక చేసిన వారికి డిఆర్డీఏ వెలుగు ద్వారా ప్రత్యేక రుణాలు ఇచ్చి ముందుగా వ్యాపారవేత్తలను చేసి మిమ్మల్ని చూసి మరికొంతమందిని వ్యాపారవేత్తలుగా తయారు చేయాలనేది ప్రధాన ఉద్దేశమని అన్నారు. శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికి వడ్డీ లేని రుణం 4 లక్షలు అందచేయడం జరుగుతుందని అన్నారు. వీటితో పాటు ఎస్సీ ఎస్టీ మహిళలకు ఉన్నతి పథకం ద్వారా రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. రూట్ సెట్లో అన్ని రకాల శిక్షణలు ఇస్తున్నట్లు ఉమ్మడి జిల్లాలోని ప్రతి మహిళ అర్హులేనని డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిపిఎంలు రజనీకాంత్, ఏపీఎం సుబ్బారావు, అసిస్టు సంస్థ ప్రతినిధి రాధా, రూట్ సెట్ శిక్షకులు అరుణ, బాపూజీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఉద్దేశమైన డిఆర్డీఏ ఫస్ట్ ఉద్దేశమైన మన దగ్గర అడ్వాంటేజ్ ఉన్న స్కీమ్స్ ఏమైతే ఉన్నాయి, అంటే సబ్సిడీతో కూడిన స్కీమ్స్, లేదా వడ్డీ లేని రుణాలు ఏవైతే ఉన్నాయి, లేదా త్వరగా మీకు ఇచ్చే లోన్స్ ఏవైతే ఉన్నాయి, ఫస్ట్ మొదటగా మీకు ఇవ్వాలనేది ఉద్దేశం. దానికోసం 6 రోజులు మీకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు వ్యాపారవేత్తలుగా తయారైన తర్వాత మీ ద్వారా ఒక 10 మంది కానీ 15 మంది కానీ 20 మంది కానీ మిమ్మల్ని చూసి వాళ్ళు యాక్టివ్ అయ్యి లేదా ఇన్స్పైర్ అయిన తర్వాత వాళ్ళు కూడా రిమైనింగ్ మన డిఆర్డీఏ వెలుగు నుంచి సపోర్ట్ ఇద్దామని ప్రధాన ఉద్దేశంగా మీకు 6 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక 35 మెంబర్స్ ఇక్కడికి వచ్చారు. సక్సెస్ఫుల్గా ఈ 6 days ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారు. మీ అందరికి కంగ్రాచులేషన్స్ అమ్మా. సో అయితే మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఖచ్చితంగా ఏదన్నా ఒకటి షాప్ కానీ, లేదంటే బ్యూటీ పార్లర్ కానీ, కిరాణా షాప్ కానీ, లేదా మీకు మ్యాచింగ్ షాప్ ఏదో ఉంటాయి, బ్యాంగిల్స్, ఇమిటేషన్ గోల్డ్, ఎక్సెట్రా ఏది మీకు ఇంట్రెస్ట్గానే ఉంటాయి. సో మీరు లోన్ కావాలంటే ఇమీడియట్గా మన డిపిఎం గారు ఉన్నారమ్మా, రజనీకాంత్ గారు, ఆయన అప్రోచ్ అవ్వండి. మన దగ్గర ఫస్ట్ ఎలా చేస్తామంటే ద బెస్ట్ బెనిఫిట్ వచ్చే స్కీమ్ ఏంటి అంటే ఎస్సీ ఎస్టీలు ఉన్నారమ్మా. ఎస్సీ ఎస్టీలకి వడ్డీ లేని రుణాలు ఉన్నాయి. 4 లక్షల వరకు ఇవ్వచ్చు. బహుశా స్టేట్ గవర్నమెంట్లో ఇంకా ఎక్కడా లేదు ఇట్లాంటి స్కీమ్. 4 లక్షలు వడ్డీ లేని రుణం ఇచ్చే ఏకైక స్కీము ఉన్నతేనే ఒకటి ఉందన్నమాట. మనకి ఎంతమందికి అవసరమైతే అంతమందికి మనం ఇచ్చుకునే అవకాశం. ఓకే, మీ ఉమెన్స్ గార్మెంట్స్ బ్యాచ్ చేసి నేను మీకు 2 సార్లు వద్దాం అనుకున్నాను. మన బాపట్ల దిశ మీటింగ్ కానీ డీసీసీ మీటింగ్ కానీ వచ్చినప్పుడు, కాబట్టి అక్కడ ఎంపీ గారు మాకు 7 గంటల దాకా రివ్యూ తీసుకోవడం రాలేకపోయాను. సో ఇంకా వస్తుంటారు మీకు బాపట్ల కానీ చివరి వస్తుంటాను. ఇంకా మీతో బాపట్ల ఇంకా 4-5 బ్యాచ్ చేస్తాం అక్కడ. సో ఎట్లా మీరు ఈరోజు ఇక్కడ మా ఆఫీస్కి వచ్చారు కాబట్టి మా ఆఫీస్ చూసారు మీరు, ఇక్కడ ఫెసిలిటీస్ గురించి మీకు ఒక అవగాహన వచ్చింది. సో దాన్ని కూడా మీరు వెళ్ళి చెప్పాలి, ఓకేనా? ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా వాళ్ళు ఇక్కడ రావడానికి ఎలిజిబుల్. నెక్స్ట్ మేము ఏం బ్యాచ్ ఇస్తారు, ఇప్పుడు కార్ బ్యాచ్ కానీ, లేకపోతే ఎల్ఐబి డ్రైవింగ్ కానీ, లేకపోతే మొబైల్ రిపేర్ కానీ, ఇట్లా ఎవ్రీ అంటే మీకు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయింది కదా, మీకు కూడా క్రియేట్ అయింది కదా. సో ఇప్పుడు మీరు మాకు పాత స్టూడెంట్, సో ఇంకా మీరు ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారే మీరు వెళ్ళిపోతామంటే కుదరదు. సో మీకు మాకు ఒక రిలేషన్ ఏర్పడింది. ఓకే, ఇక్కడ ట్రైనింగ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ యూడిపి, దీన్ని ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీనిలో మహిళ మరియు యువత వ్యాపారంలో అభివృద్ధి ఎలా చేయాలి అనే దాని గురించి నేర్చుకున్నాము. ఇక
ఇంకా వస్తే బ్యాంకింగ్ సేవలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని విధాలు ఉన్నాయి, దాంట్లో మనకు పర్సంటేజ్ ఎంత ఇస్తున్నారు, దాని ఏ ఏ వర్గాలకు చెందిన వాళ్ళకి ఏ విధంగా ఇస్తున్నారు అనేది ఇంత వివరంగా నేర్చుకున్నాం. నా పేరు శివభారతి, నేను సంతమారం మండలి నుంచి వచ్చాను. సిఆర్పిఈపీ ట్రైనింగ్ వచ్చాను. ఇక్కడ రూట్స్ వాళ్ళు మాకు అంత అకామిడేషన్ బాగా ఇచ్చారు. ఈ 6 days ట్రైనింగ్ మాకు బాగా జరిగింది. అదే వచ్చిన రోజు నుంచి కూడా ఇప్పటివరకు మాకు అందరూ సార్లు క్లాసెస్ బాగా ఇచ్చారు. ప్రతి ఒక్కటి బ్రీఫ్గా అయినా, ప్రతి ఫ్లోలో అయినా, లేకపోతే ఫ్లోలో అయినా బాగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఇక్కడ మాకు బాగా నచ్చింది ఏంటంటే క్లాసెస్ బాగా నచ్చినాయి. ఇక్కడ ఏమీ తెలియని వాళ్ళు కూడా వచ్చి సార్ చెప్పిన క్లాసెస్కి 90% అయితే అర్థం చేసుకున్నారు. ఇక్కడే బాగా సిఆర్పిగా ట్రైనింగ్ అయితే బాగా ఇచ్చారు సార్ వాళ్ళు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సామి ట్రస్ట్ నిర్వాహకులు సామి రాఘవేంద్ర తెలిపారు. ప్రకాశం భవనం ఎదురుగా శ్రీ రాఘవేంద్ర సాయి సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రిటైర్డ్ తహసీల్దార్ సాంబశివరావు ప్రారంభించారు. సామి వెంకటేశ్వరరావు, రమాదేవి, సామి వెంకటకృష్ణ, వరలక్ష్మి, శైలజ, తేజ, రాధా రమణగుప్తా, దనిశెట్టి రామునాయుడు, కిరణ్ కుమార్, పెనుగొండ శ్రీను, బిఎంఆర్ మోహన్, చోడ ప్రసాద్, మద్దిల నరసింహం, అన్నవరపు వెంకట్రావు, కోటేశ్వరరావు, అన్నవరపు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎండాకాలంలో పాదచారుల దాహాన్ని తీర్చడానికి ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు. వారికి అభినందనలు తెలుపుతూ ఇలాగా మంచి సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని స్వామివారిని ప్రార్థిస్తూ వారికి అభినందనలు తెలుపుతున్నాము. అలాగే ఒక మజ్జిగ చలివేంద్రమే కాకుండా ప్రతిరోజు కూడా మంచినీళ్ళు ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది. కొత్తపట్నం మండలం గుండమాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గ్రామానికి చెందిన మత్స్యకారుడు పిన్ని లక్ష్మణరావుకు చెందిన వలలు అగ్నికి ఆహుతయ్యాయి. బాధితుని కథనం మేరకు వేట నిషేధం అమలులో ఉండడంతో మత్స్యకారులు వలలు నిల్వ ఉంచుకునే ఫిష్ ల్యాండింగ్ సెంటర్ వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం మరింత విస్తరించకుండా స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోనికి తెచ్చారు. ప్రమాదంలో ఒక వల పూర్తిగా కాలిపోగా మరో 2 వలలు పాక్షికంగా కాలిపోయినప్పటికీ పూర్తిగా పనికిరాని స్థితికి చేరాయి. మొత్తం 3 వలలు పూర్తిగా దెబ్బతినగా వీటి నష్టం 1,50,000కు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. సంతనూతలపాడు మండలం పి గుడిపాడు శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానంలో గాండ్ల కుటుంబీకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పొంగళ్లు పెట్టుకుని మేళ తాళాలతో గ్రామోత్సవం జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అయిన తర్వాత అమ్మవారు ఇంత విధంగా అయిన తర్వాత ఇప్పుడు 100, అందుకే మొత్తం కూడా సంఖ్య 9. నవేది నవదుర్గేతి అమ్మవారు నవరాత్రుల్లో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ తోటి విద్యార్థులను ముంచిన కడప విద్యార్థి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. డినో డీట్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించిన నారా దేవాంశ్. కుమారుడి యూట్యూబ్ ప్రమోషన్లో మంత్రి నారా లోకేష్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వద్ద ఓవర్టేక్ చేయబోయి లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్. ఒక ప్రయాణికుడు మృతి, పలువురికి తీవ్ర గాయాలు. డి న్యూస్లో నేటి మాట. కష్టాలు తొలగించమని దేవుణ్ణి ప్రార్థించే కన్నా ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తినివ్వమని ప్రార్థించడమే సద్భక్తి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.